చాలా మంది జీవితంలో మందిరాలకు సంవత్సరాలు వెళ్తున్నారు కానీ ఎంతో కాలము నుంచి బాప్తిజం తీసుకొని మారు మనసు పొందుకున్నామని అంటున్నారు కానీ వారి జీవితాల్లో ప్రేమను చూడరు. వారి జీవితాల్లో ప్రేమ ఉండదు. భార్యను ఎలా ప్రేమించాలో భర్తకి తెలీదు, భర్తను ఎలా ప్రేమించాలో భార్యకి తెలీదు, ఎలా ఒకరిని ఒకరు సహించుకోవాలో తెలీదు, ఒకరిని ఒకరు ఎలా క్షమించుకోవాలో తెలీదు, ఒకరి ఎడల ఒకరు ఏ విధంగా క్షమాపణ కోరి జీవించాలో తెలీదు. కానీ దేవుని ఆశీర్వాదాలు దీవెనలు కుటుంబంలో ఉంటే సరిపోతుంది. ఏ రీతిగా మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఏ రీతిగా దేవుని యొక్క మేళ్ళు పొందుకుంటాం, దేవుని చెప్పిన మాటకు మనం లోబడితేనే కదా, దేవుని యొక్క ఇష్టాన్ని ప్రకారం మనం జీవిస్తేనే కదా, దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేరిస్తేనే కదా మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేది. కనుక ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడ్డే. చాలా మంది అంటారు, చాలా భరించామండి, నా భార్యను చాలా భరించాను, ఇంకా నేను తట్టుకోలేక విడిచిపెట్టేశా, నా భర్తని నేను నమ్మలేకపోతున్నా, భరించలేకపోతున్నా, కానీ విడిచిపెట్టేశా. యేసయ్య ఒక మంచి మాట అంటాడు, నేను జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. కనుక వివాహం ఆడితేవా విడుదల కోరుకోవద్దు. నీవు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రమాణం చేసి ఉన్నారని మర్చిపోవద్దు. భార్య భర్తలు ఇరువురు కూడా ప్రమాణం చేసి ఉన్నారు, జీవితాంతం వరకు నీతో ఉంటా, జీవితాంతం వరకు నిన్ను విడవను, ఎడబాయను, కష్టమందును నష్టమందును. ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, భార్య భర్తలు ఇక్కడ ఉన్నట్లయితే ఎటువంటి ప్రమాణాలు చేశారు, ఎక్కడ చేశారు? దేవుని సన్నిధిలో. ఎవరి ఎదుట? దైవజనుల ఎదుట. నిన్ను విడవను ఎడబాయను అంటున్నావు. కనుక అన్ని విషయాల్లో మీరు చేసిన ప్రమాణాలు మీరు మర్చిపోవద్దు. మీరు దేవుని ఎదుట ప్రమాణం చేశారు. ఈరోజు కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, అనుకున్న విధంగా జీవించడం లేదని విడాకులు తీసుకొని ఉండడం దేవుని చిత్తం అనుకుంటున్నారా? దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నప్పుడు దేవుడు కలిగినటువంటి యేసయ్య కలిగినటువంటి ప్రేమ చేత నింపబడితే బాగుంటుంది. ప్రేమ ఏమి చేస్తుంది? మనలో ప్రేమ ఉంటే మన జీవిత విధానము ఎలా ఉంటుంది, మన జీవితము ఏ రీతిగా ముందుకు సాగుతుంది చూద్దాం. మొదటి